నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలోని 90% బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల కోసం ధర్మ సమాజ్ పార్టీ రిలే నిరాహార దీక్షలు తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీ మరియు ఈబీసీ ప్రజలకు విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు సాధనకై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో కలెక్టర్లకు మరియు మండల కేంద్రాల్లోని ఎంఆర్ఓలకు వినతి పత్రాలు అందించిన పిదప ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేనందున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ సమాజ్ పార్టీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ భూలోనేశ్వర్ మాట్లాడుతూ ధర్మ సమాజ్ పార్టీ ప్రధానమైన డిమాండ్లు ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి మరియు ప్రతి గ్రామంలో అత్యాధునికమైన స్కూల్ నిర్మించాలి అని అన్నారు. అందరూ ఒకసారి నిలబడి నినాదాలు ఇస్తే ఒకసారి మన మీడియా వాళ్ళు లక్షకెళ్ళిపోవచ్చు. ఈ విద్యను ప్రతి ఒక్క పేదలకు ప్రతి ఒక్క ఉన్నత స్థాయి ఒక ఎమ్మెల్యే కొడుకు ఎక్కడ చదువుకుంటాడో మన పేద విద్యార్థులు కూడా అక్కడే చదువుకోవాలా. అదే సామాజిక న్యాయం. భారత రాజ్యాంగం ఏం చెప్పింది? సమానత్వాన్ని పెంచాలని చెప్పింది ప్రభుత్వం. మరి రాజ్యాన్ని పరిపాలించడం అసలు సమానత్వం ఎక్కడ చూస్తా ఉన్నది? ఉన్నోడికి ఒక తీరుగా లేనోడికి ఒక తీరుగా ఈ రాజ్యం పరిపాలిస్తున్నది. మరి లేని వాళ్ళు చచ్చిపోవాలా? మరి ఈ ప్రభుత్వం మరి దీని మీద ఖచ్చితంగా స్పందించాలా. అలాగే ఉపాధి, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది నిరుపేదలు నిరుద్యోగులై తిరుగుతూ ఉన్నారు, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఈ ఉద్యోగాలు ఇవ్వట్లేదు. మరి కనీసం ప్రభుత్వము లోన్లు ఇచ్చి లేదంటే వాళ్ళకు ఎలాంటి అర్హతలు ఉన్నాయో వాళ్ళకు లోన్లు ఇచ్చి వాళ్ళకు అర్హతను బట్టి ఉద్యోగాలు కల్పించినట్టయితే ఈరోజు నిరుద్యోగం అనేది కొంచెం తగ్గుతూ ఉండే, ప్రతి ఒక్కళ్ళు కుటుంబం బాగుపడుతూ ఉండే. అది లేదు. అలాగే భూమి ఇల్లు సామాన్యులకు భూమి అనేది ఒక ఆత్మగౌరవమైన విషయం. మరి భూమి లేని దాదాపు సగం మందికి భూమి లేదు తెలంగాణ రాష్ట్రంలో. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాల భూమి ఉన్నది. దాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి సాగునీటితో సహా ఒక ఎకరాన్ని భూమిని పంచినట్లయితే ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి ఆత్మగౌరవంతో బతకగలుగుతారు. ఇవి ఇవ్వకుండా ప్రభుత్వం కాని పథకాలు పిచ్చి పథకాలు పెట్టి ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడతా ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ 5 అంశాల మీద ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీలో ఈ 5 అంశాల మీద మాట్లాడి పేద ప్రజలందరికీ భారత రాజ్యాంగం యొక్క మూల సూత్రం ఏంది? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. మరి స్వేచ్ఛ లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో. విపరీతమైన దాడులు, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నిటినీ అసెంబ్లీలో మాట్లాడి ప్రజలందరికీ సమానంగా అన్ని పంచినట్టయితే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఈ మీడియా ముఖంగా తెలుపుతా ఉన్నాము. మరి మీడియా కూడా ఇవన్నీ మరి ఈ అంశాలను ముందుకు తీసుకెళ్లాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మీడియా వారిని కూడా కోరుతా ఉన్నాము. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియాకు ధన్యవాదాలు. జై భీమ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర ఆదేశాల చేయడం జరుగుతున్నది. మరి ఇంతకుముందు నవంబర్ 19 తేదీలలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి రిప్రజెంటేషన్ ఏంటంటే